డిజిటల్ ఇండియా పథకం ఎంత మంచి పని చేస్తాంది. నాకైతే మస్తు సంబరం అవుతున్నది. అబ్బబ్బబ్బబ్బా, నగదు చేతిలో పట్టుకోకపోతే గింత లాభం ఉన్నాయనుకుంటే రూపాయలు దొరకక పబ్లిక్ తక్లీఫ్ పడుతున్నా వార్తే వేయకపోదును. అబ్బా, గన్ని రూపాయలు వెనుకకొస్తున్నాయి. ఇవి 3 రూపాయలంటే ఇంకొన్ని రోజుల్లోనే లక్షాధికారిని అయిపోతున్నట్టే. అర్రే అన్నట్టు నాకు ఎంత సంబరం ఎందుకు అవుతున్నదో ఎరికేనా మీకు? దేశం పబ్లిక్ అందరు సంకలు గుద్దుకొని ఎగిరి గంతేసే వార్త చెప్పింది సెంటర్ సర్కారు. ఏంటిదో చెప్పే ముంగట అందరు సప్పట్లు కొట్టుర్రి. కొట్టిరా. ఆ గొప్ప వార్త ఏంటంటే వంట గ్యాస్ మీద 5 రూపాయలు తక్కువ చేసిందులా. ఉత్తా ఇదేనా అని పెరువిరోకురి. పెంచుడే ఉన్న కాడ ఏదైనా తక్కువ చేసుడంటే పెద్ద ముచ్చటే కదా. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మొన్న 1.5 రూపాయల పెట్రోల్ ధర పెరిగితేనే ఎంత మొత్తుకున్నాం. మరి ఇప్పుడు 5 రూపాయలు గ్యాస్ మీద తక్కువ చేస్తే మెచ్చుకోవాలన్నా వద్దా? కాకపోతే ఇది అందరికీ వర్తించది. గ్యాస్ పైసలు ఇంటర్నెట్లో కట్టిన వాళ్ళకే 5 రూపాయలు వాపస్ అవుతాయి. అంటే గ్యాస్ ఇంటికి వచ్చినప్పుడు 600 రూపాయలు చిల్లర కడుతున్నాం కదా. ఓ 2-3 రోజులు అయినాక దాంట్లోకి వెళ్ళి 150-200 మన బ్యాంకులో వాపస్ వేస్తున్నారు చూడుర్రి. వాటితోటే ఈ 5 రూపాయలు సబ్సిడీ కింద పడతాయి అన్నట్టు ఎక్కువ. మరి ఊళ్ళ పొంటి నగదు రహితాన్ని బండెక్కియాలంటే కిసోటి ఉపాయం చేయాలని చేసిరట. కాబట్టి గ్యాస్ మీద బువ్వకూర అనుకునేటోళ్ళు ఎంబడేవో స్మార్ట్ ఫోన్ కొనుక్కోరి, లేకపోతే కంప్యూటర్ కొనుక్కొని దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చుకోరి. వాటికి ఎంత ఖర్చు అని మాత్రం ఆలోచన చేయకూరి. సర్కారు వారిచ్చే 5 రూపాయల రాయితీ పథకాన్ని సద్వినియోగం చేసుకోరి. అన్నట్టు ఇంకో ముచ్చట చెప్పుడు మర్చిపోయినాం. ఇటు గ్యాస్కి 5 రూపాయలు వాపస్ వస్తున్నాయి కదా. అటుకెళ్ళి విజయపాల ప్యాకెట్ల మీద 2 రూపాయలు ధర పెరిగింది. అయ్యో, ఇట్లా 5 రూపాయలు వచ్చినట్టే వచ్చి అట్లా 2 రూపాయలు పొక్కవాడే కదా జేబు కానీ బాధపడకుర్రి. మిగిలిన 3 రూపాయల గురించి ఆలోచించుకుంటా సంబరపడుర్రి. ఎందుకంటే రేపో మాపో ఇంకోటి ఏదైనా పెరుగుతుంది కదా, అప్పుడు బాధపడాల్సి వస్తుంది.